అందరికీ నమస్కారం. శుభమస్తు. ఒక భక్తుడు ఒక ప్రశ్న లేవదీసినాడు. అదేంటంటే, స్వామి, అశౌచము, సూతకము, మైల లేక అంటు, పురుడు, దీని గురించి చెప్పండి స్వామి అన్నారు. మామూలుగా అశౌచము అంటే రెండు రకాలు ఉంటుంది. జాతాశౌచము, మృతాశౌచము. 11 రోజులు లెక్క. జాతాశౌచములో 11 రోజులు పూర్తయినాక ఈ యొక్క శుద్ధి పుణ్యావాచనం చేసుకునేసి దేవతార్చన యథావిధిగా చేసుకోవాలి. మృతాశౌచములో కూడా 11 రోజులు కర్మంతరాలు పూర్తయిన తర్వాత యథావిధిగా దేవతార్చన చేసుకోవాలి. అలాగనే ఈ మృతాశౌచంలో 1 సంవత్సరం దాకా సూతకం అంటారు. దీన్ని ఏడాది సూతకం అంటారు. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి దీక్షలు, నోములు, వ్రతాలు, పూజలు, అర్చనలు, కొండ మీద ఉండేది దర్శనం చేసుకుని నిషేధం. ఇంట్లో మాత్రం దేవతార్చన యథావిధిగా చేసుకోవచ్చు. అది పోతే మైల అంటే ఆడవాళ్ళు నెలసరి అవుతారు కాబట్టి దాన్ని మైల అంటారు. కొన్ని కులాచార ప్రకారం 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు ఉంటారు. అది వాళ్ళ కులాచారం బట్టి ఉంటుంది. దాన్ని అంటు అని కూడా అంటారు. అలాగనే పురుడు, బిడ్డ పుట్టినప్పుడు జాతాశౌచంలో పురుడు అంటారు. ఈ పురుడు సమయంలో కూడా ఇంట్లో దేవతార్చన అనేది నిషేధం. కాబట్టి ఇది వీటికి ఉండేటువంటి తేడాలు. దీని ప్రకారంగా మేము మీ యొక్క ధర్మాలు మీరు నిర్వర్తించుకోవచ్చు. శుభమస్తు.